వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. రోజు ఒక గ్లాస్ పాలు తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటాము, మన బోన్స్ కూడా స్ట్రెంగ్త్ అవుతాయి అని చెప్పేసి అంటుంటారు. కానీ ఆ పాలు ఏ టైంలో తాగాలి, అదేవిధంగా ఎలాంటి పాలు తీసుకోవాలి అనేది అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వచ్చేసేసి జీవశ్రీ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్లో ఉన్నాము. మనతో ఉన్నారు ఆయుర్వేద ఎక్స్పర్ట్ డాక్టర్ సుభాషిణి గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే మ్యామ్, ఒకప్పుడు పాలు తీసుకుంటే మంచిది అనేవాళ్ళు, కానీ ప్యాకెట్ పాలు వచ్చిన తర్వాత పాలు తీసుకోకూడదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా కూడా చాలా కాంట్రవర్సీగా నడుస్తూ ఉంటుంది. కానీ మనం ఏంటంటే ఒక ఆయుర్వేదం ప్రకారం మాట్లాడదాం. అసలు మన బాడీలో మీరు అన్నట్లుగా ప్రీవియస్ వీడియోస్లో చెప్తా ఉంటారు వాత పిత్త కఫాలు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇది మనం పాలు ఏ టైంలో తీసుకోవాలి, ఈ పాలు ఎక్కువైతే ఏంటి ప్రాబ్లం, తక్కువైతే ఏంటి ప్రాబ్లం, పాలు బాగా తాగుతా ఉన్నాం అయినా బోన్ స్ట్రెంత్ లేదంటుంటారు చాలామంది. నవీన్ గారు, నేను సింపుల్ టర్మ్స్లో మాట్లాడతాము. మిల్క్, పాలు అనేది చాలా బలం ఇచ్చేది ఇంపార్టెంట్ పదార్థం మన డే టు డే లైఫ్లో. బ్యాలెన్స్ డైట్ అంటాం కదా. సో మనందరికీ తెలుసు దట్ పాలు తాగితే ఇట్ ఇస్ రిచ్ ఇన్ కాల్షియం. సో సింపుల్ వర్డ్స్లో ఈ మధ్య కాలంలో పాలు అనేవి కొంచెం మిక్సింగ్, అడల్ట్రేషన్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ టాపిక్ పక్కన పెట్టి హౌ మిల్క్ విల్ ఇంపాక్ట్ అవర్ లైఫ్ అనేది మాట్లాడతాం. సో ఆయుర్వేదం పరంగా పాలు అనేవి గురు, మధుర, స్నిగ్ధ అని కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే పాలు తీసుకుంటే అది మన బాడీలోని కఫ పదార్థాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. లైక్ ప్రమోట్స్ గుడ్ హెల్త్ అండ్ నరిష్మెంట్ ఇస్తుంది, స్కిన్ గ్లో అవుతుంది, బోన్స్ హెల్దీ చేస్తుంది. ఇవన్నీ మంచి కఫ లక్షణాలు. కానీ మీరు ఆలోచించండి, కడుపు నిండా అన్నం తినేసి అప్పుడు ఒక గ్లాస్ నిండా పాలు తాగేమనుకోండి, ఇక్కడ అది హీరో విలన్ లా పనిచేస్తుంది. ఆల్రెడీ మీరు కడుపు నిండా అన్నం తినేరు, ఇప్పుడు ఈ పాలు మన తాగిన పాలు మన స్టమక్ లోకి వెళ్ళి డైజెస్ట్ అవ్వాలి కదండి. అది మన తినిన ఆహారం డైజెషన్నే హ్యాంపర్ చేస్తాం. అలాగే మనకి విరుద్ధ ఆహారం అని ఒక పదం ఉంది ఆయుర్వేదంలో. ఫ్రూట్స్, మిల్క్ షేక్స్, ఫ్రూట్ ని మిల్క్ ని ఎప్పుడు కలిసి తీసుకోవచ్చు. ఫ్రూట్స్ లాగా చేస్తూ ఉంటారు కదా, అంటే పాలతో. ఇప్పుడు చెప్పాం కదా, పాలు అనేది మధుర గుణం. ఇప్పుడు మనం ఫ్రూట్స్ తీసుకుంటున్నాం, ఫ్రూట్స్ సార్ అంటే వాళ్ళ గుణం వేరే, పాలు వేరే, తీసుకోకూడదు లేదండి, విరుద్ధ ఆహారం అయిపోతుంది. చాలా మంది ఇప్పుడు పెరుగు, ఇప్పుడు మనం బిర్యానీలో చక్కగా పెరుగు వేసుకుని తింటాం కదండి, అది కూడా కరెక్ట్ కాదు, దాని గుణాలు డిఫరెంట్. ఇప్పుడు చక్కగా పెరుగుతో మంచిగా తినేసి దానిపైన పాలు తాగకూడదు. కొంతమంది ఏం తిన్నా రాత్రి ఒక గ్లాస్ పాలు తాగండి అంటారు. ఆ టైమింగ్ ఇచ్చామా, లైట్ ఫుడ్ తీసుకున్నాక ఒక హాఫ్ కప్ ఆఫ్ వార్మ్ మిల్క్, ఎందుకు, ఇట్ ప్రమోట్స్ గుడ్ స్లీప్. ఆ మైండ్ఫుల్నెస్ తో మనం పాలు తీసుకోవాలి. ఇప్పుడు ఫుడ్ తిన్న తర్వాత గ్యాప్ ఎంత ఉండాలి మ్యామ్? అగైన్ బాడీ టు బాడీ. మనం సాధారణంగా ఒక 2-3 hours బిఫోర్ స్లీప్ తినాలి, డైజెషన్ అవుతుంది అంటారు కదండి. పడుకునే ముందు గోరువెచ్చటి పాలల్లో కొంచెం పసుపు లేదా కార్డమ్ అంటే ఇలైచీ వేసుకొని చిన్నగా బ్లాక్ పెప్పర్ వేసుకొని మరిగించుకొని తాగితే, కొంతమంది పాలు డైరెక్ట్ గా కట్ చేసి ప్యాకెట్ నుంచి తాగేస్తున్నారు ప్రాసెస్డ్ అని. కొంతమంది ఏం చేస్తున్నారంటే బాగా మరిగించాలి అప్పుడే కాల్షియం అబ్జార్బ్ అవుతుందని అని బాగా మరిగించేస్తున్నారు. కొంతమంది పొద్దున్న పాలు కాచుకుని చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని చల్ల పాలు తాగేస్తున్నారు. సో దేర్ ఆర్ సర్టన్ రూల్స్. ఆ రూల్స్ ని పాటించి హెవీ స్టమక్ ఉన్నప్పుడు అవసరమే లేదు. మీకు అలవాటు అంటే కొంచెం లైట్ ఫుడ్ తినండి, తర్వాత ఒకప్పుడు పాలు తీసుకోండి. బ్రేక్ఫాస్ట్ తినిన తర్వాత ఒక హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ ఇస్ ఇనఫ్. పడుకునే ముందు ఒక వార్మ్ హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ ఇస్ ఇనఫ్ అండి. అంతేగాని తాగాలి కదా అని ఫుల్ స్టమక్ తోని. అదే ఇప్పుడు ఎందుకంటే మేము మంచిగా ఈ పాలు తీసుకుంటున్నాం, అయినా సరే చిన్నగా అట్లా మేము నడుచుకుంటూ అట్లా వెళ్ళి కింద పడినామంటే బోన్ బ్రేక్ అయిపోతా ఉంది, డెన్సిటీ లేదంటున్నారు. మరి మేము ఇవన్నీ తీసుకుంటున్నా ఎందుకు జరుగుతుంది అంటుంటారు అట్లాంటి వాళ్ళు. సో ఇది మిస్టేక్ అనమాట. నవీన్ గారు, ఇది ఇంకోటి, ఇప్పుడు ఫ్రమ్ ద మౌత్ మనం అన్ని తీసుకుంటున్నాం. దేర్ ఇస్ అ బిగ్ ఫ్యాక్టరీ ఇన్సైడ్ విచ్ ఇస్ కాల్డ్ గట్. ఆ గట్ అనేది అబ్జార్ప్షన్ కూడా అవ్వాలి, డైజెషన్ అవ్వాలి, అక్కడ ఎంజైమ్స్ అని చెప్పి చాలా థింగ్స్ నడుస్తూ ఉంటాయి, అవన్నీ కూడా ప్రాపర్ ఉండాలి. అందుకే లాక్టోస్ ఇంటాలరెన్స్ అని మనం వింటాం కదా, అందరికీ కూడా పాలని డైజెస్ట్ అవ్వదు. సో కరెక్ట్గా సింపుల్ టర్మ్స్లోని కడుపు నిండా అన్నం తినేసి పాలు తాగడము, విరుద్ధ ఆహారం, కర్డ్ ఇది ఫిష్తో మిల్క్, ఇవన్నీ వినుంటారు కదా. పొద్దున చక్కగా ఒక కప్పు పాలు, రాత్రి పడుకునే ముందు గోరువెచ్చటి పాలు తీసుకుంటే సరిపోతుంది. మీ అబ్జార్ప్షన్ బాగుండాలి, మీ గట్ బాగుండాలి. అంటే
తినింది ప్రాపర్గా డైజెస్ట్ అవ్వాలి, అబ్జార్బ్. ఎస్ ఇప్పుడు బోన్స్ గురించి మాట్లాడదాం మ్యామ్. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు కూడా నీ పెయిన్స్ చిన్న ఏజ్లోనే వస్తూ ఉన్నాయి. 20 years 30 years వాళ్ళను మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు 60-70లో చూసేవాళ్ళం. నాకు గుర్తుండి మా తాతగారు 78 yearsలో కూడా మోకాళ్ళ నొప్పులు ఏం లేవు, హ్యాపీగా అట్లా ఎక్కి దిగుతూ ఉన్నారు. వాళ్ళు మంచిగా పనులకు వెళ్ళి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు 25 ఏళ్ళకి 30 ఏళ్ళకే మోకాళ్ళ నొప్పులు అంటున్నారు. నాకు కూడా నొప్పి తీస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. సో ఈ నీ పెయిన్స్ కావచ్చు, బ్యాక్ పెయిన్స్ కావచ్చు ఉన్నవాళ్ళు ఎట్లాంటి థెరపీస్ చేయించుకుంటే ఆయుర్వేదంలో వాళ్ళకి మంచి రిలీఫ్ కావచ్చు, లేదంటే బోన్ స్ట్రెంత్ కావచ్చు ఉంటుంది? నవీన్ గారు, మనం చాలా వీడియోస్ చేస్తున్నాం కనుక ఎప్పుడు గుర్తుంచుకోండి, మన బాడీస్లోని వాత పిత్త కఫ అని 3 దోషాలు ఉంటాయి. అవి సమాన మాత్రాల్లో ఉంటే ఆరోగ్యం అంటాం. ఎనీ శూలం ఇన్ ద బాడీ అంటే ఎనీ పెయిన్ ఇన్ ద బాడీ ఇస్ బికాస్ ఆఫ్ వాతం ఎక్కువ పెరిగింది అనుకోండి, అగ్రివేట్ అవుతే మనకి పెయిన్స్ వస్తాయి. సో దాన్ని శమనం చేయడం కోసం మనం ఏం చేస్తామంటే తైలాభ్యంగం చేస్తాం. సో మోకాళ్ళు అంటున్నారు కదండి, ఇప్పుడు ఇందాక ముందు మనం మాట్లాడాం, ఆహారం బ్యాలెన్స్ డయట్ తీసుకున్నాము, అది ప్రాపర్గా అబ్జార్బ్ అవుతున్నది, మనకు కావాల్సిన కాల్షియం ఆహారంలో కూడా రాగి జావ, పాలే కాకుండా రాగి జావ, బొల్లని వెజిటబుల్స్ ఉన్నాయి కదండి, అవన్నీ మనం తీసుకోవచ్చు. అవి ప్రాపర్గా అబ్జార్బ్ అయ్యాయి అనుకోండి, మనకి బోన్స్ ప్రాబ్లమే ఉండదు. మోకాళ్ళ నొప్పులు ఏం ప్రొసీజర్స్ అని అడిగారు. సో మోకాళ్ళని మనం జాను అంటాం. ఓకే, సో ఇందాక బస్తీ అని ఒక ట్రీట్మెంట్ చెప్పాను కదా అంటే, మినపప్పుని బాగా గ్రైండ్ చేసుకుని డోలా ప్రిపేర్ చేసుకుని పేషెంట్కి కాలుకి అభ్యంగం చేశాక చక్కగా 2 మోకాళ్ళకి ఇలా డోలా చేసి పెట్టి మళ్ళీ వాతజ్ఞ లేదా పీడాహార ఆయిల్స్ వేసి చక్కగా మనం మసాజెస్ అన్ని చేస్తాము. అవసరం పడితే ఇంటర్నల్ మెడిసిన్స్ ఇస్తాము. ఫస్ట్ గట్ వాళ్ళ అగ్ని ఎలా ఉంది వాళ్ళకి, ఎందుకంటే అండి మనం తినిన ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ అవుతాం, రోగాలు అనేవి రావటం. అది డైజెస్ట్ అవ్వకపోతే యాజ్ పర్ ఆయుర్వేద ఆమదోషం అంటారు, అది ఫామ్ అయ్యి జాయింట్స్ ని అబ్స్ట్రక్ట్ చేసి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేస్తాయి. మొత్తానికి ఇట్లాంటి జాన్వస్తి లాంటివి చేసుకుంటే నీ స్ట్రెంత్ అవుతుంది అంటారు. అస్థి పోషక ద్రవ్యాలు, ఔషధాలు తీసుకుంటూ ఇలాంటివి ట్రీట్మెంట్స్ తీసుకుంటే. మొత్తానికి పాలు ఒకటి తాగుతూ ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా ఇట్లాంటి ట్రీట్మెంట్స్ ఏవి లేకుండా ఉండడం కూడా అది ఒక పెద్ద తప్పే అంటారు. ఒకవేళ సరే మ్యామ్, ఇప్పుడు చాలా మంది కూడా ఈ పాలు తాగాలన్నా అడల్టరేట్ మిల్క్ వస్తూ ఉన్నాయని చెప్పేసి కొన్ని న్యూస్ మనం వింటూ ఉంటాం. ఇది కాకుండా మనము మంచి కాల్షియం రిచ్ ఉన్న ఫుడ్ గురించి ఒకసారి మాట్లాడదాం అండి. ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే బోన్ స్ట్రెంత్ అనేది బాగుంటుంది? నవీన్ గారు, దేర్ ఆర్ మెనీ, ఐ విల్ నేమ్ సమ్. స్టార్టింగ్ ఫ్రమ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, పాలక్, క్యాప్సికమ్, పనీర్, నట్స్ అంటాం కదండి, డ్రై ఫ్రూట్స్, ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు. స్పెషల్గా ఏదో అని కాకుండా మన కిచెన్లో మన డైలీ లివింగ్లో మనకి తెలిసినవి తీసుకున్నా మనకి చాలా హెల్ప్ఫుల్. మొత్తానికి మన లైఫ్ స్టైల్ అనేది కూడా మంచిగా హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటే ఇట్లాంటివి ఏం రావు. సో ఏదైనా సరే మనము కనీసం నెలలో ఒకసారైనా ఇట్లాంటి పంచకర్మ లాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా మన బాడీ అనేది స్ట్రెంగ్గా ఉంటుంది. ఈ అంటే బోన్స్ కావచ్చు, మజిల్స్ కావచ్చు. ఇది మొత్తం మీద కేవలం మనం ఏదో మిల్క్ తీసుకుంటా ఉన్నాం కదా, మనం హెల్తీగా ఉంటాము, మన బోన్ అనేది స్ట్రెంగ్గా వస్తుంది, ఇక మాకు వేరే ఏది అవసరం లేదు అనుకుంటే మాత్రం పొరపాటే. మీరు ఇట్లాంటి మిల్క్ తీసుకున్నా సరే మళ్ళీ మనం కాల్షియం రిచ్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. అది ఎంతవరకు మన బాడీకి అబ్జర్వ్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. అదేవిధంగా ఏదైనా ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మోకాళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పులు కానీ ఉన్నాయి అని అంటే డాక్టర్ని సంప్రదించకుండా మీ అంతకు మీరే వెళ్ళి పెయిన్ కిల్లర్స్ మాత్రం వేసుకోకండి. సో ఆయుర్వేదం చెప్పే దాని ప్రకారం ఏంటంటే పంచకర్మ, అదేవిధంగా కొన్ని రకాల ట్రీట్మెంట్స్ అనేవి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. సో జీవశ్రీ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.